చేసిన తర్వాతనే నాయకులు చేసే ప్రజాపాలన మీద నాయకులు అవుతారు, పెద్ద పెద్ద పేర్లు సంపాదించుకుంటారు. ఈరోజు మొట్టమొదటిసారి 25 ఏళ్ళు కష్టపడ్డాక నాకు యూత్ కాంగ్రెస్ లీడర్కి టికెట్ వస్తే నన్నే పారాషూట్ అంటుండు. మరి ఆయన ఏ ఏబీపీ నుంచి వచ్చిండు, ఏ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిండు, ఏ సంస్థ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయనకి? ఈరోజు బీజేపీలో చెప్పండి, ఏ పార్టీ నుంచి వచ్చిండు ఆయన? ఆ పార్టీ సంస్థాగతంగా ఏం కనెక్షన్ ఉంది ఆయన? ఇవాళ నా 7 ఎమ్మెల్యేలను తీసుకుపోయి ఊరు తిప్పుతున్నారు. మరి ఆయన 7 నిలబడ్డ అభ్యర్థులు ఏది? ఆయన ఇంకా ఎక్కడ పోయారు వాళ్ళంతా? భువనగిరి నిలబడ్డ అభ్యర్థి ఎటుపోయాడు, ఆలేరులో నిలబడ్డ అభ్యర్థి ఎటుపోయాడు, జనగాంలో నిలబడ్డ అభ్యర్థి ఎటుపోయాడు, మునుగోడులో నిలబడ్డ అభ్యర్థి ఎటుపోయాడు, ఎటుపోయారు వీళ్ళంతా? మరి వాళ్ళందరినీ కలుపుకొని ఎందుకు వస్తలేడు కుటుంబం లెక్క? పక్క పార్టీలను పక్క వాళ్ళ ముందు మాట్లాడే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. ఇవాళ నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన అవసరమే లేకుండా నేను ఎక్కడో ప్రోగ్రాం పెట్టుకొని ప్రజలలో ఉండేటువంటి కదా. ఇవాళ నా అంతలో నేను ఎందుకు వచ్చిన ముందుకు? తెలంగాణ ప్రజలే కాదు, భువనగిరి ప్రజలకు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఏంది అనే విషయం తెలవాల్సిన అవసరం ఆయన క్రియేట్ చేసిండు. నేను తెల్ల కాగితాన్ని ఇక్కడ 100 కాగితాలు ఆయన మీద మాట్లాడాలండి. ఇప్పుడు ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడి 2009లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం డీలిమిటేషన్లు వచ్చింది. దానికి మొట్టమొదటి పార్లమెంట్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గారు. మరి 2009 నుంచి 2014 దాకా వీళ్ళందరూ కలిసి పార్లమెంట్లో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని పోరాటం చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఈ దొరవారు కాడ ఊడిగం చేసి బీసీ నినాదాన్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన బూర నరసింహగౌడ్ ఎంపీ అయింది. ఎవట్లయిండు? ఇచ్చింది తెలంగాణ, మాట ఇచ్చింది సోనియా గాంధీ, పోరాటం చేసింది రాజగోపాల్ రెడ్డి గారు లాంటి వ్యక్తి. ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటేనే కదా పార్లమెంట్లో తలుపులు పెట్టి మరి యుద్ధం చేసి తెలంగాణ తెచ్చుకుంది. ఆయన మీద మాట్లాడతాడు అడ్డగోలుగా. నేను ఆయన మీద 106వ సర్వే నెంబర్ నేను మీ విలేకరులకు చెప్తున్నా, ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడు. 106వ సర్వే నెంబర్ పశుమాముల ఈ దొరవారు పోయి ఈయన ప్రజల మధ్యన వచ్చి ఒక పతివత మాటలు మాట్లాడుతుండు. ఈయనను ఒక్కటే సమాధానం చెప్పమని నాకు వచ్చిన అలిగేషన్ని నేను ఏ రోజు చెప్పలేదు. ఎందుకంటే ఈ అలిగేషన్ అనేది ప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. నేను ఫోర్జరీ సంతకం చేసిన అనేది ప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. అది మీరే చేయాలి, ప్రజలే చేయాలి. ఈ 106వ సర్వే నెంబర్లో 7 ఎకరాల భూమి ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఇచ్చిన భూమిని ఈయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఎన్ఓసి తీసుకొచ్చి అక్కడున్న గౌడు బిడ్డలు ఆ భూమిలో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించిండు. ఆ గౌడు బిడ్డల దగ్గర మీరు ఓడి ఎన్ఓసి తీసుకొచ్చి ఎమ్మటే అది ఎవరైనా చూస్తారని దాని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి, జేఆర్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీకి అమ్మేసి బయటపడ్డాడు. ఇప్పుడు మటుకు సమస్య పరిష్కారం కాలే. దాంట్లో లబ్ధిదారులంతా రోడ్డు మీద, దాంట్లో గతంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ప్లాట్లు దాన్ని 3 లేఅవుట్ చేసి ప్లాట్లలో ఇబ్బందులు ఉన్న మనుషులందరూ కూడా ఇవాళ రోడ్ల మీద ధర్నాలు చేస్తారు. నేను నా దగ్గర 10 సార్లు వచ్చి వాళ్ళు నా అభ్యర్థిత్వం ఖరారై నా మీద కూడా ఒక అలిగేషన్ తీసుకొచ్చి ఈ దొరవాలే. నేను మాట్లాడలే, మీకు చెప్తున్నా. 2001లో నేను ఒక ప్లాట్ కొనుక్కుంటే ఇబ్రహీంపట్నంలో, నేను అప్పుడు ఒక సామాన్యుని నా ఆఫీస్లో ఉన్నప్పుడు నేను ప్లాట్ కొనుక్కున్నా. ఆ రోజు ఇంత ఈ పరిస్థితి లేదు. నేను ఏ రోజు రాజకీయాలకు వస్తానని కూడా అనుకోలేదు నా జీవితంలో. నేను 2001లో నేను మా ఆఫీస్లో ఉన్న 7 మంది కలిసి 10 ప్లాట్లు కొనుక్కున్నాం లేఅవుట్లో, 200 గజాలు. ఆ 200 గజాల ప్లాట్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ పెట్టించి పొజిషన్ ఉన్న ప్లాట్ మీద నేను అసలు ఎవరు వచ్చినో కూడా తెలియదు. ఆ ప్లాట్ దగ్గర అక్కడ ఆల్రెడీ కరెంట్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కాంపౌండ్ వాళ్ళు వేసి అందరం ఉన్న పరిస్థితిలో ఎవరో వచ్చి ఒక ప్రైవేట్ కంప్లైంట్ పెట్టించి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నా మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టించారు. ఎప్పుడు కట్టించారు? టికెట్ డిక్లేర్ అయినాక కట్టించి అట్లా హరాస్మెంట్ చూద్దామంటే రాజ్భవన్ దగ్గర లాఠీ చార్జ్ చేస్తే 3 రోజులు హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తిని నేను ఆ రోజు బలగాలు నా మీద చేస్తే. ఈరోజు నేను అసలు రావద్దు అనుకున్నాను. ఎప్పుడు కూడా నేను ఒక నెగిటివ్ లైన్లో ప్రెస్ మీట్ పెట్టొద్దు అనుకున్నాను నా లైఫ్లో. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ లైన్లో నాయకుడిని కావాలనుకున్న ఒక యువకుని కాబట్టి. వేరే వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడటం, వేరే వాళ్ళ మీద బురద చల్లడం, వేరే వాళ్ళ క్యారెక్టర్స్ని అసాసినేట్ చేయడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది రాజకీయాలలో. నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు మొట్టమొదటిగా భువనగిరిలో ప్రెస్ మీట్ పెట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేసింది అని చెప్పి మాట్లాడితే నేను స్పందించలేదు. ఎందుకంటే చిల్లర మాటలు మాట్లాడతారు. ప్రతి దానికి స్పందిస్తే ఈ రోజు మైక్ పట్టుకొని ఒకసారి ప్రజలలో చూడలేమాట. నిన్న బీజేపీ నాయకుడు కూడా బూర నరసింహగౌడ్ గారు కూడా అదే మాట్లాడారు. నాకు అంతకుముందు మాట్లాడిన బీఆర్ఎస్ నాయకుల మీద నాకు పెద్ద సీరియస్ కాలేదు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద అవగాహన వాళ్ళు కాదు, రాజకీయాల్లో కొద్ది సీనియారిటీ లేదు, సో ప్రజగాలు మాట్లాడిందని ఉద్దేశం.
ఈయన ఒకసారి ఎంపీగా చేసిండు 2014లో, 2019లో కూడా చేసి ఓడిపోయిండు. ఒక డాక్టర్, ఆయనంతా ఆయన సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ విద్యావేత్త, లేకపోతే హైస్లీ స్కాలర్ అనుకునేటువంటి వ్యక్తి ఊర నరసయ్య గౌడ్ గారు 2 నిమిషాలు ఎంక్వైరీ చేసి మాట్లాడాలి. ఇది చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి, మా తల్లిదండ్రులు నన్ను ఫోర్జరీ చేసి ప్రజలను మోసం చేసి బతికే విధంగా పెంచలేదు. నా పార్టీ కూడా నాకు అది నేర్పలేదు. యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ నుంచి ఏ కారణాలు లేకుండా, సరి అయినటువంటి ఆధారాలు లేకుండా ఒక మనిషి మీద బురద చల్లి అయిపోయింది, బురద చల్లినాం, సోషల్ మీడియాలో నడిపిద్దాం, ఇది ఇక అయిపోయింది. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అనే క్యారెక్టర్ని ఆయనంతలో ఆయన 1000 మంది పోయి పరిచయం చేసుకుంటున్న సమయంలో ఎవరి కిరణ్ కుమార్ రెడ్డి